హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఓరచన. ఈరోజు మనం చాలా హెల్తీగా ఉండే ఒక రెసిపీ చేయబోతున్నాము. రాగి పిండితో సూప్ చేయబోతున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చిన ఒక ఐటమ్ ఇది. చాలా సింపుల్ కూడా, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లోకి కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా బటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం తక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుంది. కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను చిన్నవి. కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి అన్నీ లైట్గా వేయించుకోవాలి. ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సూపుకి ఎప్పుడైనా వెజిటబుల్స్ తక్కువగానే ఉడకాలి, అప్పుడే హెల్తీగా ఉండదు. అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్, 10 బీన్స్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకునేది కూడా వేసుకోవాలి. అది కూడా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. దానికి ముందు నేను కొంచెం బఠానీలు, పచ్చి బఠానీవి కానీ కొంచెం ముదిరినవి కాబట్టి నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను లైట్గా ఉప్పేసి. మామూలుది అయితే మనం దీంతో పాటే వేసుకోవచ్చు, లైట్గా ఉడుకుతుంది. ముందుగా ఉడికించడం వల్ల బఠానీలు బాగా ఉడికింది. దానిలోకి కావాల్సిన ఉప్పు కూడా వేసుకొని ఇవి అన్నీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వెజిటబుల్స్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసిన బటర్లోనే అవి ఉడకాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇది మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఉడికితే సరిపోయిద్ది. ఓవర్గా ఉడికిపోకుండా ఉండడమే బాగుంటుంది. అలాగే ఇంకా ఒక 1 మినిట్ దాకా మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా రాగి పౌడర్ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏం లేకుండా మనం మిక్స్ చేసుకొని పోస్తే షుగర్లో లమ్స్ ఏం లేకుండా మంచిగా ఉంటుంది. మనం పౌడర్గా యాడ్ చేస్తే అక్కడ ఇక్కడ లమ్స్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం చూస్తే వెజిటబుల్స్ ఆల్మోస్ట్ ఉడిగిపోయి ఉంటుంది. దీనిలోకి ఈ రాగి పిండి కూడా మిక్స్ చేసేది పోసుకోవాలి. నేను మొత్తం 1 లీటర్ కలుపుకొని పోస్తున్నాను. కావాలంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం 1 లీటరు, ఇంకా ఒక 1/2 లీటర్ కూడా పోసాను. సాల్ట్ చూసుకొని కావాలంటే ఈ వాటర్కి సరిపడేవి కూడా యాడ్ చేసుకోవాలి. సూపుది థిక్నెస్ బట్టి రాగి పౌడర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కరెక్ట్గా ఓవర్ థిక్నెస్ లేకుండా చేస్తున్నాము. ఇంకా కొంచెం థిక్గా కావాలి అనుకునే వాళ్ళు ఇంకా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇది మంచిగా బాయిల్ అయినప్పుడు సూపు కొంచెం థిక్ అవుతుంది. అప్పుడు ఒక 1/2 లెమన్ జ్యూస్ కూడా దానిలోకి వేసుకోవాలి. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన సూప్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మనకి సూపులోకి వెజిటబుల్స్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రోకోలీ, క్యాబేజ్ అలాంటివి యాడ్ చేసుకోవడం కానీ, మనకి ఇష్టం లేనివి తగ్గించుకోవడం కానీ ఏదైనా చేసుకోవచ్చు. అలాగే గార్నిష్ కోసం మన స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. కార్న్ఫ్లోర్ కానీ ఆరో రూట్ పౌడర్ కానీ ఏమీ లేకుండా చాలా థిక్గా ఉండే, చాలా టేస్టీగా ఉండే సూప్ని మన ఇంట్లో చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ జంగండి న్యూస్. బాయ్ బాయ్.